అంతర్జాలంలో మాయ చేసింది. కన్నడ హీరోయిన్ ఫోటో పెట్టి అబ్బాయిలకు వల వేసింది. ఫేస్ చూసి అట్రాక్ట్ అయిన వారిని ప్రేమ మత్తులోకి దించింది. ఆ తర్వాత బ్లాక్ మెయిల్స్తో డబ్బు గుంజింది. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఓ మాయలేడి గుట్టు ఆలస్యంగా వెలుగు చూసింది. ఫేస్బుక్లో పరిచయం, వాట్సాప్లో ప్రేమాయణం, బకరా దొరికితే బ్లాక్మెయిళ్ల పర్వం, అంతర్జాలంలో మాయలేడి నిర్వాకం. ఇతని పేరు సురేష్. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంకు చెందిన ఈ యువకుడు హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జనవరిలో ఇతని ఫేస్బుక్కు చల్లా పల్లవి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమ్మాయి ఫోటో అందంగా ఉండటంతో ఆమె రిక్వెస్ట్ను ఓకే చేశాడు. ఆ తర్వాత అతని నెంబర్ తెలుసుకున్న ఆమె వాట్సాప్ ద్వారా చాటింగ్ మొదలుపెట్టింది. రోజులు గడిచే కొద్దీ ఇద్దరి వాట్సాప్ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చేసింది. తన తండ్రి ఒంగోలు CCS DSP చల్లా వెంకటేశ్వర్లని, తనకిద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారని, వాళ్ళు అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారని ఆమె నమ్మబలికింది. విషయం పెళ్లి వరకు వచ్చేసరికి ఇంట్లో ఒప్పుకోవటం లేదని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ వీడియో తీసి వాట్సాప్లో సురేష్కు పంపింది. భయపడిపోయిన సురేష్ వెంటనే ఆమె తన తండ్రిగా చెప్పిన CCS DSP వెంకటేశ్వర్లు ఫోన్కి విషయం మెసేజ్ చేశాడు. వెంటనే DSP ఫోన్ చేసి ఆమె తన కుమార్తె కాదని చెప్పడంతో కంగుతిన్నాడు. అన్నోన్ నెంబర్తో నాకు మెసేజ్ వచ్చింది. హాయ్ అని. ఎవరు నువ్వు అంటే నా పేరు చల్లా పల్లవి అని చెప్పింది. చల్లా పల్లవి అని చెప్పింది. అలా రోజు మెసేజ్ చేస్తూ వచ్చింది. కొన్ని రోజులకి నా పేరు చల్లా పల్లవి కాదు, నా పేరు చల్లా మౌనిక, మా నాన్నగారు ఒంగోలు DSP వెంకటేశ్వరరావు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను లేను అని నాకు మెసేజ్ చేస్తూ వచ్చింది రోజు. దాని తర్వాత మన విషయం మన ఇంట్లో తెలిసింది. మా నాన్న ఒప్పుకోలేదు, నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చేయి కట్ చేసుకుని నాకు వీడియో పంపింది. నేను భయంతో వాళ్ళ నాన్నగారు అని చెప్పి నాకు నెంబర్ ఇచ్చిన DSP నెంబర్ గారికి నేను మెసేజ్ చేశాను. ఇలా మౌనిక స్లీపింగ్ టాబ్లెట్స్ మింగిందని. ఆయన నాకు తిరిగి కాల్ చేశారు. అమ్మాయి తెలియదు, అమ్మాయి ఎవరు తెలియదు, ఎవరు బాబు అని డీటెయిల్స్ కనుక్కొని ఫోన్ పెట్టేశారు. సురేష్ ఆమె గురించి ఆరా తీయగా అసలు పేరు ఉయ్యాల కనక మహాలక్ష్మి అని, ఆమెది కూడా చీరాలే అని తేలింది. ఆమెను కలిసి నిలదీద్దాం అనుకుంటే హోటల్కు రమ్మని కబురు పెట్టిందని సురేష్ చెప్తున్నాడు. అక్కడ మాయమాటలు చెప్పి ఒక రోజంతా తనతోనే ఉందని, ఆ తర్వాత బ్లాక్మెయిల్ మొదలుపెట్టిందని ఆరోపిస్తున్నాడు. తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆమెను ప్రశ్నించారని, అయితే తనపై తన కుటుంబంపై ఆమె తప్పుడు కేసు పెట్టిందని సురేష్ చెప్తున్నాడు. హోటల్లో ఒక్కరోజు ఉన్నాము. దాని తర్వాత నన్ను విజయవాడ తీసుకెళ్తుండగా మా నాన్న వాళ్ళు వచ్చి అమ్మాయిని నన్ను పట్టుకున్నారు. పట్టుకొని అమ్మాయిని నువ్వు ఎవరు, మా అబ్బాయిని ఎక్కడ తీసుకెళ్తున్నాను ప్రశ్నిస్తే అమ్మాయి నెక్స్ట్ స్టేషన్లో దిగి వెళ్ళిపోయింది. మా మీద అమ్మాయిని కొట్టి తిట్టినట్టు అట్రాసిటీ కేసు పెట్టింది మా మీద. ఇదిలా ఉంటే ఈమెపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్లుగా సమాచారం. పెద్ద పెద్ద ఉద్యోగస్తులను టార్గెట్ చేసి వారి నుంచి డబ్బు, విలువైన వస్తువులు దొంగిలించి తన తమ్ముళ్ళైన క్రాంతి, నాని ద్వారా వాటిని అమ్మి సొమ్ము చేసుకోవటం అలవాటని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఉయ్యాల కనక మహాలక్ష్మి ఉరఫ్ చల్లా మౌనిక గతంలో వైజాగ్కు చెందిన ఓ వ్యక్తిని కూడా లోబర్చుకుని బ్లాక్మెయిల్ చేసి 20 సవర్ల బంగారం గుంజుకుందని సమాచారం. తిరుపతిలో కూడా ఈమెపై 3 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బాధితుడు సురేష్ కూడా ఈమె మోసాలపై పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి న్యూస్, చీరాల.